భూమికి సమాంతరంగా ఒక నిర్దిష్ట దిశలో వీచే గాలిని మనం పవనం అంటాం. వీచే గాలి అపారమైన శక్తి వనరు, ఎన్నటికీ తరిగిపోని శక్తి వనరు. మనం సుదూర ప్రాంతాలకు ప్రయాణించే సందర్భంలో కొన్ని చోట్ల బహిరంగ ప్రదేశాల్లో విండ్ మిల్స్ చూస్తూ ఉంటాం. అతిపెద్ద గుమ్మటానికి బిగించిన రెక్కలు తిరుగుతూ అవి టర్బైన్ని కదిలిస్తాయి. ఈ కదిలే టర్బైను విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల వాణిజ్య స్థాయిలో పవన శక్తి నుండి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తున్నారు. నేడు ప్రపంచ పురోగమన విధానాన్ని పరిశీలిస్తే ఇప్పుడు ఉపయోగిస్తున్న ప్రధానమైన శక్తి వనరులు శిలాజ ఇంధనాలు, నేలబొగ్గు, పెట్రోలియము చాలా వేగంగా తరిగిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ప్రపంచ జనాభాకు అన్ని రకాల అవసరాలకు ముఖ్యంగా ఉపయోగపడే కీలకమైన శక్తి వనరుల్లో సూర్యరశ్మితో పాటు ఈ పవన శక్తి కూడా ఒక కీలకమైన శక్తి వనరుగా మనం చూడాలి. ఎందుకంటే శిలాజ ఇంధనాలు చాలా వేగంగా అంతరించిపోతున్నాయి. ఈ పవన శక్తి యొక్క ప్రాధాన్యతను గుర్తు చేసుకుంటూ పవన శక్తి నుండి, వీచే గాలి నుండి మనకు అవసరమైన విద్యుత్ శక్తిని తయారు చేసుకునే అవకాశాలు మెరుగుపరుచుకునే ప్రాధాన్యతను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరము జూన్ 15వ తేదీని ప్రపంచ పవన దినోత్సవంగా జరుపుకుంటాం. ఒకసారి మనం చరిత్రను పరిశీలిస్తే కొన్ని వందల సంవత్సరాల క్రితం దేశాల మధ్య వాణిజ్యానికి, నౌకాయానానికి ప్రధానంగా పవన శక్తి ఆధారంగా ఉన్నది. ఒక ఖండం నుండి ఇంకొక ఖండానికి ప్రయాణించే నౌకలు ఎరచాపల ఆధారంగా ప్రయాణించేవి. గాలి వీసే దిశను అనుసరించి నౌకలు ప్రయాణించేవి. ఆ విధంగా పవన శక్తి అనేది ఎన్నో శతాబ్దాల కాలం నుండి ఒక కీలకమైన శక్తి వనరుగా, శోధక శక్తిగా మనం చూడవచ్చు. వీచే గాలి మనకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. మందర స్థాయిలో, తక్కువ స్థాయిలో వీచే గాలి మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ గాలినే పిల్లగాలి, మలయ మారుతము, మలయ సమీరము అని పేర్కొంటారు. ప్రధానంగా తూర్పు తీరంలో, మన దేశానికి తూర్పు తీరంలో, సముద్ర తీరంలో తూర్పు వైపు నుండి వీచే గాలి, దీన్నే తూర్పు గాలి అంటారు, మనకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఇవి తేమతో కూడి చల్లని వాతావరణాన్ని సృష్టిస్తాయి. అందుకే ఈ గాలిని మలయ మారుతము అంటాం. ఆ విధంగా సముద్ర తీరంలో, సముద్రం నుండి వీచే గాలి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. గాలితో పాటు వర్షాలు కూడా వస్తాయి. సాధారణంగా మన దేశంలో వేసవి కాలంలో పడమటి దిక్కు నుంచి వీసే గాలులు ప్రజలకు తీవ్రమైన చీకాకును, ఇబ్బందిని కలిగిస్తాయి. ఈ పడమటి వైపు నుంచి వీచే ఈ గాలుల వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వీటిని మనం వడగాలులు అంటాం. ఏదైనా రెండు ప్రదేశాల మధ్య పీడన వ్యత్యాసాల వల్ల అధిక పీడన ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతానికి గాలి వీస్తుంది. ఈ గాలినే మనం పవనం అంటాం. గాలి వీచేందుకు అనుకూలమైన పరిస్థితులు లేకపోవడాన్ని ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వాతావరణంలో గాలిలో ఎలాంటి కదలికలు ఉండవు. దీన్ని నిశ్చల స్థితి అంటాం. ఈ నిశ్చల స్థితిని మనం ఎలా తెలుసుకుంటామంటే, బహిరంగ ప్రదేశంలో వెలిగించిన దీపం యొక్క జ్వాల నిటారుగా కనిపిస్తుంది, అది ఆరిపోతుంది. ఇది వాతావరణంలో గాలిలో ఎటువంటి కదలిక లేకపోవడాన్ని మనం ఆ విధంగా తెలుసుకోవచ్చు. మన పరిసరాలను పరిశీలించడం ద్వారా గాలి వేగాన్ని అంచనా వేసే ఒక విధానాన్ని ఇంగ్లాండు దేశానికి చెందిన నౌకాదళాధికారి బిఫోర్ట్ రూపొందించారు. ఇందులో 11 స్థాయిలు ఉంటాయి. 0 నుండి 10 వరకు ఇందులో 11 స్థాయిలు ఉంటాయి. 0 అంటే నిశ్చలం, గాలిలో ఎటువంటి కదలిక లేకపోవడాన్ని నిశ్చల స్థితిగా మనం చెప్పవచ్చు. సాధారణంగా వేసవి కాలంలో తీవ్రమైన ఉక్కపోత ఉంటుంది, గాలిలో ఎటువంటి కదలిక ఉండదు. దీన్ని నిశ్చల స్థితి అంటారు. ఆ తర్వాత గాలిలో యొక్క పరిసరాల్లో వచ్చే పరిసరాలను పరిశీలించడం ద్వారా మనం ఆ వీచే గాలిని నిర్దిష్టమైన పేరుతో మనం పిలుస్తాం. పిల్లగాలి, మంద సమీరము, మందం మారుతము, జుంజుం మారుతము, పెనుగాలి, తుఫాను, హరికేను,
ఈ విధంగా గాలి యొక్క వేగాన్ని బట్టి ఆ వీచే గాలిని వివిధ పేర్లతో పిలుస్తారు. ముఖ్యంగా తుఫాను, హరికేన్ సమయంలో గాలి వేగము గంటకు 100 నుండి 150 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ తీవ్రమైన గాలుల వల్ల విధ్వంసము అంచనా కందని విధంగా విధ్వంసము సంభవిస్తుంది. పెద్ద పెద్ద మహావృక్షాలు కూడా కూలిపోతాయి, భవనాలు ధ్వంసమైపోతాయి. ఈ విధంగా వీచే గాలికి అపారమైన శక్తి దాగి ఉంటుంది వీచే గాలిలో. ఈ వీచే గాలిని, ఈ పవన శక్తిని మనం శక్తి వనరుగా మార్చుకొని మన నిత్యావసరాలను తీర్చుకునే అవకాశం ఉన్నది. వీచే గాలి యొక్క ఈ శక్తి వనరుగా వీచే గాలి యొక్క ప్రాధాన్యతను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరము జూన్ 15వ తేదీన మనం ప్రపంచ పవన దినోత్సవంగా జరుపుకుంటాం.